హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఈరోజు మీకు స్వాతి ట్రావెల్ డైరీస్లో మిమ్మల్ని కర్ణాటక అయితే తీసుకెళ్ళబోతున్నానండి. కర్ణాటక అంటే బెంగళూరు అని ఎక్స్పెక్ట్ చేయకండి, తెలంగాణకి బోర్డర్లో ఉన్న కర్ణాటక ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాను. ఇది యాక్చువల్గా హుమ్నాబాద్ బీదర్ దగ్గర ఉంటుందండి. బీదర్ నుండి మనకి 80 కిలోమీటర్స్ అయితే మనకి ఉంటుంది. ఈ దారిలో వెళ్ళే టైంలో మాకు ఈ శివ మందిర్ ఒకటి కనిపించిందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది యాక్చువల్గా మా లిస్ట్లో లేదు, కానీ టెంపుల్ చాలా బాగుందని ఆగి దర్శనం చేసుకొని మళ్ళీ మేము వెళ్ళాల్సిన టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. చిన్న కోనేరు కూడా ఉంది చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ టెంపుల్లో అయితే చిన్న శివలింగం కూడా ఉంది. ఇదేనండి మేము ఫస్ట్ అనుకున్న టెంపుల్, జలసంగ్వి టెంపుల్ అనమాట. ఇది యాక్చువల్గా బీదర్ నుండి మనకి 80 కిలోమీటర్స్ ఉంటుంది. అప్సరసలు బొమ్మలు చెక్కబడి ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్ చుట్టూతా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది హుమ్నాబాద్ అనే ప్లేస్లో ఉంది. హుమ్నాబాద్ ఆ విలేజ్ పేరు కూడా హుమ్నాబాద్ అండి. యాక్చువల్గా దీన్ని కమలేశ్వర్ టెంపుల్ అని కూడా అంటారు. దీన్ని 1100 సంవత్సరంలో 6వ విక్రమాదిత్య అనే రాజు నిర్మించారనమాట. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అయితే, కంపల్సరీ విజిట్ చేయాలి మీరు అటువైపు వెళ్ళినప్పుడు. అసలు అవి చూడండి, ఆ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో అసలు. ఇది శివాలయము ఎంట్రన్స్లో అనమాట. శివాలయం ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది మనకి మొత్తం. కాకపోతే ఈ టెంపుల్లో మార్నింగ్ వరకే పూజలు చేసేసి పూజారి గారు అయితే వెళ్ళిపోతారనుకుంటా. యాక్చువల్గా మేము వెళ్ళేటప్పటికి 10:30 అయింది. టెంపుల్ అయితే క్లోజ్ ఉంది, కానీ మనం బయట నుంచి ఇలా దర్శనం అయితే చేసుకోవచ్చండి శివుణ్ణి. ఎంట్రన్స్ కార్వింగ్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. యాక్చువల్గా కొన్ని డిమాలిష్ అయిపోయి ఉన్నాయన్నమాట, కానీ చాలా బాగుందండి. ఇది మనకి హైదరాబాద్ నుంచి 132 అంటే మా పటాన్చేరు నుంచి 132 కిలోమీటర్స్ అయితే ఉందండి. 2.5 అవర్స్లో వెళ్ళిపోయాము. దాని ఎంట్రన్స్లో కూడా చూడండి ఆ డిజైన్స్, ఇక్కడున్న ప్రతి టెంపుల్లో ఆ డిజైన్స్ అయితే చూసామండి మేమైతే. ఇంకొక టెంపుల్కి వెళ్ళాము, అక్కడ కూడా అట్లానే ఉంది ఎంట్రన్స్లో. ఈ టెంపుల్ చాలా బాగుందండి ఆర్కిటెక్చర్. బయట నుంచి చూసి చిన్న టెంపుల్ వెళ్ళి అనుకున్నాం, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఎంత బాగుందో. అది ఇక్కడ ఉంది చూసారా, నాట్య గణపతి, అది ఫేమస్ అనమాట ఇక్కడ. ఆ వినాయకుడిది ఒకటి స్కల్ప్చర్ చాలా బాగుంది. ఈ గుడి చుట్టూతో అప్సరసలే ఉంటారండి. మొత్తం అప్సరసల బొమ్మలు చెక్కిబడి ఉంటాయన్నమాట మొత్తం అంతా. చూసారా, కనిపిస్తున్నాయా మీకు ఆ ఎంట్రన్స్లో? టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు. చాలా బాగుంది టెంపుల్. మేమైతే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా కూడా ఉంది. ఇదిగోండి కొన్ని ఇలా డిమాలిష్ అయిపోయి ఉన్నాయన్నమాట. దాని ఎదురుగా ఇలాగ స్తంభం, మనకి ధ్వజస్తంభం ఎట్లా ఉంటుంది ఆ టైప్లో అవి ఉన్నాయన్నమాట. ఇదిగోండి వెనకాల ఇది ఎంట్రన్స్ అనమాట, సైడ్ వ్యూ ఇది. ఇట్లా మెయిన్ వ్యూ, ఇలా లోపలికి వెళ్తే మెయిన్ వ్యూ ఉంటుంది మనకి. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే టెంపుల్ వ్యూ ఇలా కనిపిస్తుంది అనమాట. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్. మనకి సైడ్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది టెంపుల్కి. జనాలు చాలా తక్కువ మంది ఉన్నారండి, లోకల్ పీపుల్ ఎక్కువ ఉన్నారు అంతే, అంతకుమించి ఏం లేరు. ప్రశాంతంగా ఉందన్నమాట టెంపుల్ అయితే. బాగుంది. స్కల్ప్చర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది, ఇక్కడ కూడా కూర్చున్నాం అనమాట. నెక్స్ట్ మేము వెళ్తున్నామండి బసవ కళ్యాణ్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. ఇక్కడ ఒక 108 అడుగుల హైట్లో బసవేశ్వరుని విగ్రహం అయితే ఉంటుంది. దాని ఎంట్రన్స్ మనము ఊరికి వెళ్ళే ఎంట్రన్స్లో ఇలా పెద్ద ఆర్చ్ ఉంటుంది చూసారా, బసవ కళ్యాణ్ అని రాసింది కన్నడలో. ఇది ఆర్చ్ అనమాట, యాక్చువల్గా ఎంట్రన్స్ ఆర్చ్ ఆ ఊరికి వెళ్ళేటప్పుడు. ఈయన బసవ కళ్యాణ్ ఈయన 1134 మేలో జన్మించారంటండి. 1196లో జన్మించారు. ఈయన యాక్చువల్గా హైందవ మతాన్ని బాగా సంస్కరించిన వాళ్ళల్లో ప్రముఖులంట. ఇతని లింగాయత ధర్మాన్ని కూడా స్థాపించారంట. లింగాయతులు అలాంటి ధర్మాన్ని కూడా ఎక్కువ స్థాపించారంట, ఆ మతాన్ని. ఈయన అదైతే 108 హైట్, 108 అడుగుల ఎత్తులో ఉంటుందండి ఇది. ఈయన విగ్రహం అయితే 108 అడుగుల ఎత్తులో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఇది ఫస్ట్లో బసవ కళ్యాణ్ అని ఉండేది కాదంట ఈ ఊరి పేరు. తర్వాత ఈయన పేరు మీద దీనికి బసవ కళ్యాణ్ అని చెప్పేసి ఈ ఊరి పేరు అయితే పెట్టడం జరిగిందనమాట. చూడండి ఎంత పెద్దదో.
మనకి రామానుజాచార్యుల విగ్రహం ఉంటుంది చూసారా, అంత హైట్లో ఉంది ఇదైతే. ఇక్కడ కొన్ని ఇట్లాంటివి ఉంటే మేము ఫొటోస్ దిగాము. ఇది యాక్చువల్గా ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటుందండి. ఇలా స్టెప్స్ కనిపిస్తున్నాయి మీకు, ఇలాగా స్టెప్స్ ఎక్కుతూ వెళ్తే మనం ఆ పైన రీచ్ అవ్వచ్చు అనమాట, పైకి ఎక్కచ్చు. మనకి ఎంట్రన్స్లోంచి అయితే ఇట్లాగా కనిపిస్తుంది. ఇలాగ ఇది చూసారా, రథాల మీద ఒక్కొక్క చోట ఒక్కొక్క ఋషులు వాళ్ళు కూర్చొని ఉంటారు. ఇట్లాగా మనం ఆ స్టెప్స్ ఎక్కుతూ ఉంటే మనకి అవి కనిపిస్తూ ఉంటాయి ఆ రథాలు అనేవి. ఈయన కింద ఈ స్టాచ్యూ కింద ఒక టెంపుల్ కూడా ఉంది యాక్చువల్గా. చిన్న స్టాచ్యూ పెట్టేసి అక్కడైతే పూజలు చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడైతే పూజలు చేస్తున్నారు ఆయనవి. బసవ కళ్యాణ్ అండి ఈ ప్లేస్ అయితే. చాలా బాగా అనిపించింది ఇది కూడా. ఈయన లింగాయత ధర్మాన్ని ఎక్కువగా వృద్ధిలోకి తీసుకొచ్చారంట యాక్చువల్గా. అందరూ సమానమే అనే భావాన్ని అందరిలోకి ప్రచారం చేసిన వ్యక్తి ఇతను అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా దీనికి పక్కనే ఒక కేవ్ లాగా ఉందండి. దాని ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంది. మాకు అసలు దీని గురించి, ఈ ప్లేస్ గురించి జీరో నాలెడ్జ్ అనమాట. అసలు లోపలికి వెళ్ళి చూస్తే సర్ప్రైజ్ అని అనిపించుకోవాలి. ఈ కేవ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా లోపలికి వెళ్తుంటే మొత్తం కేవ్ అండి. అలాగా ఋషులు మహర్షులవి స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. దీని గురించి మనకి స్టోరీ అయితే పెద్దగా తెలియదు, కానీ మొత్తం అంతా ఇట్లా రౌండ్ సర్కిల్ లాగా ఉంది. ఇట్లాగా స్టాచ్యూస్ అయితే ఉన్నాయన్నమాట ఆ కేవ్ లోపలికి వెళ్తున్నంత వరకు కూడా. ఆ స్టోన్ కూడా డిఫరెంట్గా ఉందండి, అది మట్టి లాంటిది అనమాట. చాలా రెడ్ కలర్లో సాయిల్ లాగా అనిపించింది. ఇలా ఉన్నాయి కేవ్స్. లైట్స్ కూడా పెట్టారు మొత్తం మిడిల్లో. ఎవరు లేరండి యాక్చువల్గా జనాలు. అంటే ఆయన జయంతి అలాంటివి ఉంటాయి చూసారా, అలాంటప్పుడు ఎక్కువ మంది క్రౌడ్ వస్తారనుకుంటా మేబీ ఈ ప్లేస్లో. కానీ ప్రశాంతంగా అనిపించింది. ఈ కేవ్స్ అయితే డిఫరెంట్గా అనిపించినాయి అనమాట. ఈ కేవ్స్లో మా వాళ్ళు చూడండి ఏదో తపస్సులు చేస్తున్నట్టు ఫోజులు ఇచ్చారనమాట. వెనకాల చూసారా ఆ స్టోన్ స్ట్రక్చర్ అనేది ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది చూడండి మీకు. ఇది లోపల ఇక్కడ కూడా బసవ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన బసవేశ్వరతి విగ్రహం లాగా పెట్టారు. ఈ పక్కన అందరూ కూర్చోవడానికి వీలుగా ఇట్లాగా అరుగులాగా కట్టారనమాట. ఇలా ఉంటుందండి స్టాచ్యూ. అటు ఇటు ప్లేస్ కూడా ఖాళీగా ఉంది. మా వాళ్ళు ఫోటోలు కూడా దిగేశారనమాట. మేము ఎక్కడెక్కడ లైట్ ఫోకస్ అవుతుందో చూసుకొని అక్కడ నుంచొని ఫొటోస్ దిగాము యాక్చువల్గా. ఇలా కొన్ని ప్లేసెస్ అయితే ఇంకా వదిలిపెట్టేసి ఉన్నారండి. ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది ఈ కేవ్కి వెళ్ళడానికి. ఇది అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అవుతూ ఉంటే ఈ మహారాజా ప్యాలెస్ ఒకటి కనిపించింది నాకు. ఒకసారి ఫోటో దిగుదామని చెప్పేసి ఆగి మళ్ళీ ఫోటో తీసుకున్నాం. చాలా బాగుంది ఈ ప్యాలెస్ అయితే. నెక్స్ట్ ఇదేనండి నేను చెప్పింది శివ మందిర్. ఇది కూడా ఓల్డ్ స్ట్రక్చర్స్లో ఉంది. అసలు ఈ టెంపుల్ని చూస్తే మనకి ఇన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయా అని అనిపిస్తుంది. యాక్చువల్గా మా వారు అక్కడికి వెళ్ళిన తర్వాత గూగుల్ మ్యాప్స్లో చూసి అంటే దగ్గరలో ఏమున్నాయని చూస్తే ఇది వచ్చినట్టుంది. యాక్చువల్గా ఒక 40 కిలోమీటర్స్ అట్లా ఉందంట ఆ బసవ కళ్యాణ్ అనే ప్లేస్ నుంచి. ఒక 1 అవర్ అయితే పట్టిందండి మాకైతే. కానీ ఇది కూడా శివ మందిరేనండి. కానీ టెంపుల్ అయితే చాలా బాగుందండి. టెంపుల్ ఈ లోపల చూసారా మనకి రామప్ప టెంపుల్ వరంగల్ అలా ఉంటాయి చూసారా, ఆ టైప్ స్ట్రక్చర్ లాగా అనిపించింది మాకైతే. బాగున్నాయి. దీంట్లో కూడా శిల్పకళ చాలా బాగుంది. కానీ డిమాలిష్ అయిపోయినాయి చాలా. ఈ పిల్లర్స్ ఇవి కూడా కొన్ని డిమాలిష్ అయిపోయినాయి. అప్పుడు దండయాత్రలు జరిగిన టైంలో డిమాలిష్ అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు మా వారు. వెనకాల చూసారా శివలింగం ఉంది ఒకటి పానపట్ట. ఎంట్రన్స్లో ఇది ఒక స్ట్రక్చర్ లాగా అలా పెట్టేసి ఉంచారు. దాని మీద చూడండి అసలు ఎంత బాగా చెక్కారో. అసలు చాలా బాగుంది కదా ఆ స్ట్రక్చర్ అనేది. అసలు అంత మైన్యూట్ థింగ్స్ కూడా చాలా క్లారిటీగా చెక్కారు. ఇది చూసారా రూఫ్ పార్ట్ కూడా అలాగ డెకరేటివ్గా చెక్కుందనమాట. ఇది ఈ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉందండి. ఈ టెంపుల్స్కి చెప్పాను కదా ఎంట్రన్స్లో ఇట్లాగా అన్ని టెంపుల్స్కి కార్వింగ్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా యాక్చువల్గా క్లోజ్ చేసి ఉందండి. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము. ఇది ఎంట్రన్స్ ఇలా ఉందండి ఈ టెంపుల్కి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మేము ఫోర్ట్కి వెళ్ళామండి, బసవ కళ్యాణ్ ఫోర్ట్. ఇది చాలా బాగుందండి అసలు. ఇది 973లో దీన్ని నిర్మించారంట. ఇది కూడా యాక్చువల్గా మనకి బీదర్ నుండి 80 కిలోమీటర్స్ పడుతుంది. మనకి బసవ కళ్యాణ్ నుంచి దగ్గరేనండి, ఒక 25 మినిట్స్ అట్లా పడుతుంది. కానీ చాలా బాగుందండి ఫోర్ట్ కూడా. ఇది ఎంట్రన్స్ అనమాట, ఫోర్ట్ ఎంట్రన్స్. మా వాళ్ళకి స్ప్రైట్లు కొనిపించాము. ఇదైతే నాకు కర్నూలులో కొండారెడ్డి
బురుజు అంటారు చూసారా, ఆ టైప్లో అనిపించింది ఈ వాల్ అయితే. కర్నూలు కొండారెడ్డి బురుజు టైప్లో. అందుకని అక్కడ దాకా వెళ్ళలేదు కదా అని ఇక్కడే ఫోటో తీసుకున్నాము. యాక్చువల్గా దీనికి మొత్తం 7 గేట్స్ ఉంటాయంటండి. ఇంకా 5 గేట్స్ అయితే వర్కింగ్ కండిషన్లో ఉన్నాయన్నారు. ఇక్కడ మాకు జైలు కూడా కనిపించిందండి. చూసారా జైలు, మనం జైలుకి వెళ్ళే వాళ్ళం కాదు కదా, అందుకే ఏదో ప్రిజన్లో ఉన్నట్టుగా ఫొటోస్ అయితే దిగాము. అసలు ఈ స్ట్రక్చర్స్ అయితే అప్పట్లో ఈ ఫోర్ట్ ఎలా ఉండేదా అని అనిపించింది. 973లోదంటే చూసుకోండి ఎన్ని ఇయర్స్ అయినా ఆ స్ట్రక్చర్స్ అనేవి చేంజ్ అవ్వకుండా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అసలు ఆ ఫోర్ట్వి. ఇలా స్టెప్స్ ఉన్నాయండి. యాక్చువల్గా ఇలా స్టెప్స్ మీద నుంచి మనం పైకి ఎక్కితే ఒక పెద్ద పిరంగి ఉందండి. అంటే అప్పట్లో దాంట్లో యుద్ధాలు చేసేటప్పుడు దాని నుంచి ఆపరేట్ చేసేవాళ్ళు కదా, దాంట్లో బుల్లెట్ లాగా పెట్టి ఆ టైప్లో ఒక పిరంగి ఉంది, అది చూపిస్తాను చూసారా. మా వారు ఇంకా వీటిని కూడా చెక్ చేస్తూ ఉన్నారు, ఇదేంటా మట్ట సాయిలా ఏంటి అని చెప్పేసి చెక్ చేసుకుంటూ వస్తున్నారనమాట. ఇది యాక్చువల్గా దిగినప్పుడు క్లిప్పింగ్. ఈ స్టెప్స్ అన్నీ మేము ఎక్కి పైకి ఎక్కిన తర్వాత అది మాకు టాప్ వ్యూలో కనిపించింది అనమాట. యాక్చువల్గా ఇవన్నీ దిగినప్పుడు ఈ స్టెప్స్ ఎక్కి మేము పైకి వెళ్ళిన తర్వాత అది చూపిస్తాను చూడండి. మీకు పిరంగి ఉంది, మనకి గోల్కొండ ఫోర్ట్లో ఉంటుంది ఇలాంటిదే. అసలు దీని మీద డిజైన్ కూడా ఎంత బాగుందో చూసారా. అసలు డిజైన్స్ చూపిస్తాను చూడండి, సన్నగా డిజైన్స్ ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఫస్ట్ మేము ఇద్దరమే వెళ్ళామండి, మా పిల్లల్ని వదిలేసి. తర్వాత వాళ్ళు కూడా నెమ్మదిగా ఎక్కేశారు పైకి నెమ్మదిగా. అసలు చూసారా ఆ డిజైన్స్ ఎంత బాగున్నాయో అసలు, అన్నీ లతల్లాగా డిజైన్ చెక్కారనమాట. ఇది టాప్ వ్యూ అండి. యాక్చువల్గా ఏమైనా శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇది ఆపరేట్ చేసి దాడి చేస్తారనుకుంటా మేబీ. ఇదిగోండి అట్లాగా వ్యూ, అదంతా చూసారు ఎంత పొడవుగా ఉందో. యాక్చువల్గా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగేసామండి. ఇదంతా టాప్ వ్యూ అనమాట ఫోర్ట్కి. ఇక్కడ ఒక ఇండియన్ ఫ్లాగ్ కనిపించింది, చాలా పెద్దది, బ్యూటిఫుల్గా ఉంది, గాలికి ఎగురుతూ ఉంది. ఇవి చూసారా, వీడి చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట, స్తంభాలుగా. ఇది మ్యూజియం అంటండి. యాక్చువల్గా లోపల మ్యూజియం అన్నారు. ఫోర్ట్లో ఇలాగా రాణులు ఉండే ప్లేస్ అని, రాజులు ఉండే ప్లేస్ అని చెప్పేసి, వాళ్ళు స్నానాలు చేసే పాండ్ అని చెప్పి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ప్లేస్ మొత్తం అంతా పాడైపోయిందండి యాక్చువల్గా, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫోర్ట్. ఇప్పటిదాకా మేము విజిట్ చేసిన వాటిల్లో నెంబర్ 1 అని చెప్పొచ్చు. చాలా బాగుంది అసలు. అక్కడికి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు, ఇప్పటిదాకా తెలియని వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంది ఫోర్ట్ అయితే. మా వాళ్ళు పాపం ఏదో బాగానే తిరిగేశారులేండి ఓపికగా. చాలా పెద్దది కాకపోతే ఫోర్ట్లో తిరగాలంటే చాలా ఓపిక ఉండాలండి, ముందు ఇంట్రెస్ట్ ఉండాలి ఆ థింగ్స్ అన్నీ చూడడానికి. యాక్చువల్గా దీని బయట ఒక మ్యూజియం కూడా ఉందండి. ఆ మ్యూజియంలో ఫోటోగ్రఫీ అయితే ఎలో లేదు. అందులో రాజులు వాడిన కత్తులు అవన్నీ కూడా ఉన్నాయి ఆ మ్యూజియంలో. ఇది యాక్చువల్గా ఫోర్ట్కి టైమింగ్స్ ఉంటాయి కదా, అందుకని మేము ఫస్ట్ ఫోర్ట్ విజిట్ చేసాము. ఆ ఫోర్ట్ కింద అయితే ఇట్లాగా మర్రి చెట్లు అయితే కనిపించినాయి మాకు. మొత్తం మా వాళ్ళు ఆ మర్రి చెట్లు పట్టుకొని, ఆ ఓడలు పట్టుకొని డ్యాన్సులు అయితే చేశారు బాగా. మా అమ్మాయికి పాపం అది పట్టుకోవాలని ఉంది, కానీ దానికేమో హైట్ అందదు. ఆఖరికి వాళ్ళ నాన్న దాన్ని పట్టుకొని మరీ ఊగారనమాట, దాని కోరిక నెరవేర్చారు అట్లాగా. అదిగోండి ఇద్దరు కలిపి సాహసం చేస్తున్నారనమాట. ఒక రౌండ్ వేసేటప్పటికి మా వారి పని అయిపోయింది, అందుకే ఆగిపోయారు. ఇది చూడండి ఇక్కడ ట్రై చేస్తుంది, పొట్టిదానికి ఏమందుతుందండి, అయినా సరే ట్రై చేస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా ఇప్పుడు వీడియో కాదండి, 2022లో వీడియో. మా సాత్వికాన్ని ఇప్పుడు చూస్తే ఇంకా ఇది ఎంత హైట్ అయిపోయిందా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది మా వాడు ఫస్ట్ ట్రయల్స్ వేసినప్పుడు వీడియో అనమాట. ఇది ట్రయల్స్ వేసి వాడికి భయం వేస్తుంది, కానీ అక్కడ పిల్లలు మాత్రం ఫాస్ట్గా ఊగుతున్నారండి అసలు. బాగా ఎంజాయ్ చేసాం. 1 డే మాత్రం ఫుల్ ట్రిప్. ఇదండి వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.